ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రాజగోపాల్ రెడ్డి, భవన నిర్మాణానికి ఆర్థిక సాయం అందించిన సానపరెడ్డి గోపాల్ రెడ్డి కుమారులు రాధాకృష్ణారెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి మరియు సంఘ అధ్యక్షులు డాక్టర్ మీనాక్షి రెడ్డి, కడప జిల్లా పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్నారెడ్డి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. అందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కత్తి బ్రహ్మయ్య, గంగన్న, రామసుబ్బారెడ్డి, పిచ్చయ్య, ఆనందరావు, ప్రసాద్, సుబ్బరాయుడు, చిన్నరాయుడు, శ్రీరాములు, లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేమిద్దరం కూడా ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా మంచిగా చక్కగా ఉన్నటువంటి పరిస్థితి. మమ్మల్ని కూడా చాలా మంచి హృదయంతో దీవించినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకు, ఆయనకు, మా మామగారికి, మా అత్తగారికి కూడా వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో ఈనాడు ఈ బిల్డింగ్ కట్టుకోవడం కానీ, ఈ బిల్డింగ్ ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి దీనికి డోనర్స్ అభినందిస్తున్నా. ఈ తీర్చిదిద్దినటువంటి కార్యవర్గ సభ్యులు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే పేర్లు అన్ని చెప్పలేను. వీరు 1కి 4 దఫాలుగా తిరిగి కష్టపడి కింద నుంచి ఈరోజు 2 ఫ్లోర్ ఒక మంచి ఫంక్షన్ హాల్ లాగా తయారు చేసి, ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఇక్కడ మంచి వసతులతో ఇక్కడ మీటింగ్ జరుపుకునేదానికి కానీ, చేయడానికి కానీ చేసినటువంటి ఇలాంటి వేదిక అలంకరించిన సభాధ్యక్షులు మీనాక్షి రెడ్డి గారికి, డాక్టర్ మీనాక్షి రెడ్డి గారికి, అలాగే సీనియర్ పెద్ద ఆయన దాదాపు హనుమంతరావు, ఆయన అధ్యక్షులు కూడా పెద్ద గారికి, అలాగే ఈనాడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారకులైనటువంటి కీర్తిశేషులు సామశ్రీ గోపాల్ రెడ్డి, గౌరమ్మ గారి కుమారులు రామ్ గోపాల్ రెడ్డి గారికి, అలాగే రాధాకృష్ణ రెడ్డి గారికి, మిగతా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా పేర్లు తెలియదు. వేదిక ముందున్నటువంటి గురు పూజలందరికీ కూడా, మీరందరూ కూడా పెద్దవారు నాకంటే వచ్చిన పాత్రకే అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విజయవంతం అవుతా ఉందంటే దీనికి పెన్షనర్స్ అసోసియేషన్ సంబంధించిన కార్యవర్గ సభ్యులందరూ కూడా చాలా మంచి హృదయంతో మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమానికి 5,26,000 రూపాయలు డొనేషన్ చేసినటువంటి వారిని ఖచ్చితంగా ఇక్కడ పిలిపించి వారి ఆధ్వర్యంలో ఒక 10 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి వీళ్ళు చాలా రోజులుగా మరి మా మామగారైనటువంటి రామ్ గోపాల్ రెడ్డి గారిని కానీ, రాధాకృష్ణ రెడ్డి గారిని అడగడం జరిగింది. సరే, వాళ్ళు కూడా బిజీ షెడ్యూల్ హైదరాబాద్ లో వాళ్ళ పనుల మీద ఉంటూ ఎన్నికేళ్ళకి ఎన్ని పనులున్నా కూడా నేను నిన్ననే రమ్మన్నాను, ఒక రోజు ముందుగానే రండి బాగుంటుంది మీకు కూడా ఫ్రీగా అంటే, అక్కడ ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ ఆ కార్యక్రమంలో రాలేక ఈ రోజు అర్లీ మార్నింగ్ మరి 3 గంటలకు ఎప్పుడు లేచారో తెలియదు. పాపం 3 గంటలకు లేచి 4 గంటలకు రెడీ 9:30కు బదిలీకి చేరారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా. ఎందుకంటే మా మామగారు శ్రీ గోపాల్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, సహృదయం కలిగిన వ్యక్తి. బంధువులన్నా స్నేహితులన్నా ఆయనకి ఎనలేని ప్రేమ. సాటి వ్యక్తి ఎక్కడైనా ఇబ్బంది పడుతూ ఉన్నాడంటే ఆయన చేతనైన కాడికి ఎంతో కొంత సాయం చేసేటువంటి వ్యక్తే కానీ ఆయన ఎటువంటి ఒక పర్సెంట్ కూడా ఇంతవరకు ఆయన తెలిసి ఎక్కడ క్లీన్ చేసేదని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. నేను 20-25 సంవత్సరాల నుంచి పెద్దలోనే ఉంటున్నాను కాబట్టి మా మామగారు హైదరాబాద్ లో ఉంటారు. నాకు పెద్దమామైతాడు ఆయన, అంతకు పెద్ద అవుతుంది. వీళ్ళంతా హైదరాబాద్ పెద్ద మొత్తంలో సహాయం చేసినటువంటి సో మొత్తం మీదుగా మన సభ్యుల్లో సగం మంది ఇచ్చిన వైని వాళ్ళిద్దరే వాళ్ళ తండ్రి గారి, తల్లి గారి పేరు మీదుగా ఇచ్చినందుకు మీదుగా ఉన్నటువంటి అభిమానము, ప్రేమ చాలా గొప్పగా వాళ్ళు సాగినారు. వాళ్ళను మనం కూడా ఆదర్శంగా తీసుకొని
మన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ జ్ఞాపకార్థము ఏదో ఒక కార్యక్రమం చేయాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమం అనేది ఒకటి ప్రారంభించబెడుతూ వాళ్ళ జ్ఞాపకార్థంగా ప్రతి ఒక్క వ్యక్తి ఒక చెట్టు నాటున్నాము. చెట్టు నాటితే అది మీరు ఉన్నా లేకపోయినా చెట్టు మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. ఆరోగ్యానికి ఎంతో అవసరం. మనకు కావలసిన ఆక్సిజన్ కానీ, కావలసిన ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, పండ్లు కానీ, వంట చెరుకు కానీ ఇవన్నీ కూడా చెట్ల వల్లనే మనకు ముఖ్యంగా ఆక్సిజన్ అనేది మనకు వస్తుంది. కాబట్టి చెట్టు నాటే కార్యక్రమము పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి, తర్వాత ఇంకా కొంతమంది సభ్యులు కలిసి రాజగోపాల్ రెడ్డి గారి చెట్లు నాటడం మన వంతు అయితే దాన్ని కోచింగ్ ట్రీ గార్డ్స్ ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి. తర్వాత ఒకే రకం చెట్లు కాదండి, మనము భావి తరాలకు చెట్లు ఏమున్నాయని మన పిల్లలకు కానీ మన మనవలకు కానీ తెలియాలంటే చీమ చింత అంటే తెలియడం లేదు. ఆ చెట్లు కూడా ఈ మధ్య కనపడటం లేదు. నేరేడి చెట్లు, బిల్వ వృక్షాలు, తర్వాత మర్రి, మేడి, జామ ఇలాంటి చెట్లు దారి కూడా నాటుకోపోతే మనకే కాదు పక్షులకు కూడా ఆహారంగా ఉపయోగపడుతుంటాయి. కాబట్టి చెట్లు నాటే కార్యక్రమాన్ని మనమందరం కూడా ఏదో ఒక రూపంగా కనీసం ఒక చెట్టు నాటి బతికిస్తే అది శాశ్వతంగా కోరుకుంటున్నాను.